విద్యా ఉద్యోగాలలో స్థానికేతరకు సంబంధించి మొత్తం రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించడం జరిగింది. జోన్ 1 కింద పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వస్తాయి. జోన్ 2 కింద తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు వస్తాయి. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. జోన్ 4 కింద కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు జిల్లాలు వస్తాయి. ఇది జోనల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో. ఇందులో రాజధాని అమరావతి ప్రాంతం 3వ జోన్ కింద వస్తుంది. రాజధాని అనేది అందరికీ సంబంధించింది, అన్ని ప్రాంతాలకు సంబంధించింది. మొత్తము పాత జిల్లాలు 13కు, కొత్త జిల్లాలు 26కు, మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది. ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది, అంటే అన్ని ప్రాంతాల వారికి, అన్ని జిల్లాల వారికి అవకాశాలు కల్పించే విధంగా ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది ఇది న్యాయం, ధర్మం, సమంజసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజధాని హైదరాబాదు ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. అప్పుడు అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు ఉండేవి. కానీ అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3వ జోన్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. అప్పుడే అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేసినట్టు ఉంటుంది. ఇక 2వ అంశం అన్నదాత సుఖీభవ. టీడీపీ కూటమి పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నాయి. సూపర్ 6 హామీల్లో స్పష్టంగా పేర్కొంది. ఏమని? ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ఈ హామీ చాలా ప్రధానమైంది. మరి ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. మార్చి 31కి ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం 10.5 నెలలు గడిచిపోయింది. ఇంకా ఉండేది 1.5 నెలలే. ఈ లోపల ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ ముగింపు దశకు వచ్చింది. కానీ ఇంతవరకు 20 పైసలు కూడా రైతుల ఖాతాలో వేయలేదు. ఇది మాట తప్పడమే అవుతుంది, మడమ తిప్పడమే అవుతుంది, రైతులను నమ్మించి మోసగించడమే అవుతుంది. కాబట్టి రైతుల పట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్చి 31 లోపల ప్రతి రైతు ఖాతాలో 20,000 రూపాయలు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.